ఫిష్ వెంకట్ గారు ఇక లేరు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల తన తుది శ్వాసని విడిచారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది పెద్దలు ఉన్న, ఎంతో మంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ సహాయం చేయడం కోసం ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. టీవీ వినాయక్ గారిని నా దేవుడని పిలిచేవాడు. దేవుడిగా పిలుచుకున్న వివి వినాయక్ గారి ఇంటికి వెళ్ళినా కూడా ఎలాంటి సహాయం చేయలేదు. ఇది మన సినీ పరిశ్రమ నిజం. సినిమా పెద్దల మాటలు పెద్దవిగా ఉంటాయి, కానీ మానవతా చర్యలు మాత్రం శూన్యం. ఇప్పటి వరకు ఫిష్ వెంకట్ గారికి సహాయం చేసింది పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు, విశ్వక్సేన్ గారు 2 లక్షలు, అమినేని కృష్ణ గారు 2 లక్షలు, తెలంగాణ మంత్రి శ్రీహరి గారు 1 లక్ష రూపాయలు. కేవలం వీళ్ళు మాత్రమే సహాయం చేశారు, కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా ఫేక్ న్యూసెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. గొప్ప జీవితానికి పెద్ద అవకాశాలు అవసరం కాదు, నీ కష్టం నీ నమ్మకం చాలు అని చెప్పిన వ్యక్తే ఫిష్ వెంకట్ గారు. పేరుకే కామెడీ నటుడు, కానీ అతని ప్రతి సీన్ వెనుక అతని త్యాగం, శ్రమ, ఓర్పు ఉంది. చిన్న చిన్న పాత్రలతో మొదలై ఇవాళ మనం నవ్వుతున్న ప్రతి సీన్ వెనుక ఆయన పడిన కష్టాలు ఎన్నో ఉన్నాయి. తను నటించిన ప్రతి సినిమా, ప్రతి సీన్ ఇప్పుడు వందలాది యువ నటులకు ప్రేరణ. ఇప్పుడు ప్రేక్షకుల గుండెల్లో ఆయన ఒక చిరస్థాయిగా నిలిచిపోయారు. ఫిష్ వెంకట్ గారు మనకి ఎక్కువగా చెప్పే పదం, అవకాశం రాలేదని బాధపడకు, మన అవకాశాన్ని మనమే తయారు చేసుకోవాలి. దానికి ఏకైక మార్గం కష్టం, ఓర్పు, పట్టుదల. వెంకట్ గారు నటించిన పాత్రలో మీకు ఇష్టమైన చిత్రం ఏంటో కామెంట్ చేయండి.